మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యారాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. దీన్ని శాస్త్రాన్ని అతిక్రమించి ఒక్క మాట కూడా చెప్పడం జరగదండి. ఈయన ఏంటి అన్ని ఇలాగే చెప్తున్నారు కానీ ఒక్కగా బాగా ఎక్కువ సంతోషపడిపోయేలాగా నాకు 100 కోట్లు వస్తాయని చెప్పట్లేదు ఎప్పుడు అని మీరే అనుకోకండి. అది ఎక్కడ ఏ శాస్త్రంలోనూ కూడా లేదు. అది మేము కల్పించి చెప్పాలి మీకు సంతోషం కోసం. మిమ్మల్ని శాస్త్రాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని సంతోషపెట్టి రేపు నా మాట అబద్ధమయ్యి ఆఖరికి మీకు శాస్త్రం మీద నమ్మకం పోవటం ఇవన్నీ జరిగేవి అనర్థాలు ఉంటాయండి. అందుచేత అటువంటిది ఏముండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ కన్యారాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం, 6వ స్థానంలో గోచార రీత్యా రాహుగ్రహ సంచారం మంచి ఫలితాలు ఇస్తుందండి. మొత్తం ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా రుణం పడి ఉంటే అంటే డబ్బులు తీసుకున్నారు ఇదివరకు ఎప్పుడో, అది ఇన్నాళ్ళ నుంచి ఇవ్వడం కుదరలేదు, ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చేయగలుగుతారు. లేదు మీకే రుణం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, పిల్లవాడి విద్యాభ్యాసం కోసమో లేకపోతే గృహం కొనుక్కోవడం కోసమో మీరే అప్పు కోసం ప్రయత్నిస్తుంటే కూడా అప్పు దొరుకుతుంది. అంటే ఏంటి, మీకు అప్పు ఉంటే తీర్చేయగలుగుతారు, అప్పు కావాలంటే పుడుతుంది. అంటే ధనానికి మాత్రం లోటు ఎట్టి పరిస్థితుల్లో రాదు అని అర్థం. ఈ విధంగా మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి అందరితో మీతో గొడవ పడేటటువంటి వాడు కూడా మిత్రుడిగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది మనకి ఈ 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండటం వలన. ఇకపోతే 7వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఇది భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి యొక్క దృష్టి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేదా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దానాలు ధర్మాలు చేయాలని మీరు ప్రయత్నించినా, లేదా గుడికి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా వెళ్ళలేకపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే కూడా పూజ చేసుకుంటున్నా కూడా ఈ కుజుడు ఈ భాగ్యస్థానంలో ఉన్న కారణంగా వింటే భావాద్భావం అది పుణ్యాసనికి సంబంధించినటువంటిది. కాబట్టి అక్కడ కూడా మనసు ఏకాగ్రత కుదరదు. ఏకాగ్రత కుదరకపోతే పూజ వల్ల పెద్దగా ఫలితం ఉండదండి. ఆ విధమైన పరిస్థితి అంతా కూడా ఈ భాగ్యస్థానంలో కుజుని వల్ల కలుగుతోంది. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 16 రోజులు. ఈ దశమ స్థానంలో 16 రోజులు కూడా చాలా మనకి యోగకారంగా ఉంటాడు ఆయన 10వ స్థానంలో. తదుపరి ఏకాదశ స్థానంలో 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఈ 2 స్థానాల్లోనూ కూడా రవి పూర్తి శుభుడు మీకు ఈ కన్యారాశి వారికి గోచార రీత్యా. 10వ స్థానంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మరొక ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నాడో ఆయన మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రమకి తగినటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది దశమ స్థానంలో ఉన్నప్పుడు. వృత్తిపరంగా సొంత వ్యాపారం అనుకోండి, వృత్తిపరంగా పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. ఇక తదుపరి 17వ తారీఖు నుంచి ఏకాదశంలోకి వచ్చారు కాబట్టి ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుంది, ధనానికి లోటు లేకుండా చూస్తూ ఉంటుంది. ఇక్కడ నెలాఖరు వరకు కూడా ఇక్కడ కూడా అంటే రవి పూర్తి మీకు శుభుడు. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన మిథునుల్లో అంటే ఏం చెప్పాలి, దశమ స్థానంలో 10 రోజులు, మళ్ళీ ఏకాదశ స్థానంలో కొన్ని రోజులు తిరుగుతున్నారు. మళ్ళీ దశమ స్థానంలోకి వెళ్ళి 3 రోజులు ఉంటున్నారు. ఈ పరిస్థితి అంటే 10, 11 స్థానాల్లో ముందుకి వెనక్కి తిరిగిన కారణంగా దశమంలోనూ ఏకాదశంలోనూ కూడా రవితో పాటు బుధుడు కూడా పూర్తి అనుకూలుడే, అవే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఈయన కూడా. ఇకపోతే గురువుని తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో నెలంతా ఉన్నారు. ఆయన ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి ఏమాత్రమూ లోటు రాదు. అలాగే వ్యవహార నైపుణ్యం ఉంటుంది. చాలా చక్కటి మొత్తం ఫలితాలన్నీ కూడా గురువు ప్రసాదిస్తూ ఉన్నాడు ఇక్కడ. అలాగే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే 11వ స్థానంలో 4 రోజులు, 12వ స్థానంలో 5 రోజులు. ఈయన 2 స్థానాల్లోనూ కూడా 12వ స్థానంలో కూడా
శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గోచార రీత్యా ఏకైక గ్రహం ఒక శుక్రుడు మాత్రమే. కాబట్టి శుక్రుడు కూడా అనుకూలుడు, గురువు అనుకూలుడు, బుధుడు అనుకూలుడు, రవి అనుకూలుడు, రాహు అనుకూలుడు. ఇన్ని గ్రహాలు అనుకూలత మీకు కనిపిస్తోంది. కన్యా రాశి వారికి ఈ నెలంతా కూడా, జూలై నెలంతా కూడా చాలా గోచార రీత్యా, జాతక రీత్యా అనేది కాదండి, మళ్ళీ మీరు అలా కంగారు పడకండి. ఈ గోచార రీత్యా చాలా గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి. ఏదైనా రాహువు కుజుడు అనుకూలత లేదు, ప్రతికూలతలే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకటా చదువుకోండి. ఇప్పుడు మరియు ఇన్ని గ్రహాలు బాగున్నాయి కదా అని వదిలేయకండి. మీరు చదవటం వల్ల ఏమవుతుంది, బాగున్నటువంటి గ్రహాలు, మీకు అనుకూలంగా వర్తించేటటువంటి గ్రహాలు మరింత సుఫలితాన్ని ఇస్తాయి. వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగా మారుతాయి. అందుచేత ఖచ్చితంగా ఎన్ని గ్రహాలు అనుకూలతలోనే ఉండండి, ప్రతికూలతలోనే ఉండండి, అది ఏ గ్రహమైనా కానివ్వండి, రోజు ప్రార్థించడం ద్వారా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనం పొందవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. శుభం భూయాత్.